హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీలకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీకైతే ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. అంగన్వాడీలకి సంబంధించినటువంటి శాలరీస్ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి హాలిడేస్ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్, టీచర్ అండ్ హెల్పర్ పోస్టులకి సంబంధించి కానివ్వండి, ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇలాంటి సమాచారాన్ని మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని వస్తాయి. ఆ పాయింట్స్ కూడా మీరు ఇచ్చినట్టయితే ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి వచ్చినట్టయితే అంగన్వాడీల టీచర్ మరియు హెల్పర్స్కి అయితే 18,000 రూపాయల జీతం అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ మనకి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా నోటిఫికేషన్లు ఎప్పుడు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందైతే భారీ ధర్నాని అంగన్వాడీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే ఈ చిత్రంలో ఇక్కడ అంగన్వాడీలు ధర్నా అయితే చేస్తున్నటువంటి చిత్రాన్ని నేను మీకు చూపిస్తున్నాను. కలెక్టరేట్ ముందైతే ఈ యొక్క ధర్నాని నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిన్నటి రోజున ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు మనకు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా పత్రిక ఆధారంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గోనె మణి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లపై ప్రభుత్వం రోజు రోజుకు పనిభారం పెంచుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 5G నెట్వర్క్తో పనిచేసే సెల్ ఫోన్లను పంపిణీ చేయాలన్నారు. ఇక్కడైతే అంగన్వాడీలకి సంబంధించినటువంటి పలు రకాల సమస్యలు, అంగన్వాడీ టీచర్లపై ప్రభుత్వం పనిభారాన్ని పెంచింది. దానితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అంగన్వాడీ టీచర్లకి ఆ కాలంలో 3G సెల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ సెల్స్ సరిగ్గా ఓపెన్ కాక, నెట్వర్క్ అనేది సరిగ్గా అందక వాళ్ళు డైలీ చేసేటటువంటి ఆన్లైన్ అప్డేట్ అనేది చేయలేకపోతున్నారు. సో వాటి స్థానంలో కొత్త 5G మొబైల్స్ని అయితే ఇవ్వాలి, 5G నెట్వర్క్తో పనిచేసేటటువంటి సెల్ ఫోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వీరు అయితే డిమాండ్ చేయడం జరిగింది. BLO డ్యూటీలను రద్దు చేయాలని కూడా కోరారు. దానితో పాటుగా 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా 11,000 చిల్లర డబ్బులనైతే ఇస్తున్నారు వీరికి జీతంగా. సో 18,000 కనీస వేతనాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14,236 ఇక్కడ చాలా రోజుల నుండి ఈ నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, మేము ఆ యొక్క జాబ్ని ఎప్పుడు పొందుతామా అని చెప్పేసి, అలాంటి 14,236 ఖాళీలను కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి ఈ ధర్నాలో భాగంగా డిమాండ్ చేయడం అయితే జరిగిందని మనకు తెలుస్తుంది. ఈ మేరకి అధికారులకి వినతి పత్రాన్ని ఇచ్చారు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య, నేతలు రెడ్డి అరుణ, బూఖ్య లలిత, విజయ, ఇంద్ర, సంధ్య, రత్నకుమారి, సరోజ పాల్గొన్నారు. ఇక్కడ వీరంతా కూడా ఈ యొక్క ధర్నాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది. తదితర ఆఫీసులకి కలెక్టరేట్లో ఈ వినతి పత్రాలను కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీరి యొక్క వినతిని స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కనీస వేతనాన్ని 18,000కు పైగా వేతనాన్ని ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి విషయాన్ని అయితే చూడాలి. ఇక్కడ రాష్ట్రంలో 14,236 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ గురించి కానివ్వండి, శాలరీస్ గురించి కానివ్వండి, ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.